రోహిణి అయితే ఇంక చింటి కోసం ఎత్తిపెట్టిన నగలను తీసుకొని వచ్చి అవి తాకట్లో పెట్టి ఇంకా జిఎస్టీ 2 లక్షలు 3 లక్షలు అన్నని చెప్పని అవి అయితే కట్టేస్తుంది. ఇంకా అక్కడి నుంచి అయితే ఒక కట్టేశారు అని చెప్పిన నోటీస్ అయితే వచ్చిన తర్వాత ఇంకా మనోజ్ అయితే చాలా సంతోషంగా చూసావా రోహిణి, మనకు ఒక్కొక్క ప్రాబ్లం నుంచి మనం సాల్వ్ అవుతున్నాం. ఆ విజయ్ గాడు కూడా కానీ మనకు దొరికాడంటే 30 లక్షలు కానీ దొరికేసాయి అంటే వీళ్ళ మొహన్ సగం డబ్బులు కట్టి మనమంటూ ఒకటి కొత్తగా మన వ్యాపారం మనం చేసుకోవచ్చు అని అంటే ఇంకా రోహిణి కూడా చాలా సంతోషపడుతుంది. ఇప్పుడు ఆ మలేషియా గొడవ సగం వరకు నాకు వదిలిపోయినట్టే, ఇంకెవ్వరు ఆ మలేషియా గురించి అసలు మాట కూడా ఎత్తరు అన్నట్టుగా ఇంక అనుకుంటాడు. ఇంకా బాలు అయితే ఒకటేమైనా తుమ్ముతూ ఉంటే ఏంటి బాలు మీన అదే పనిగా తుమ్ముతున్నారు, మళ్ళీ నాకు ఎటుపక్క నుంచి ఏ సమస్య రాబోతుంది అన్నట్టుగా అనుకుంటూ ఉంటే ఇంకా బాలు అయితే ఇంకా రంగా ఫోన్ చేశాడని సుందరి విషయం మాట్లాడాలి అని చెప్పని అనేటప్పటికీ ఇంకా బాలు మీన అక్కడికైతే వెళ్తారు. ఏంట్రా వాళ్ళిద్దరు చేసిన పనికి నువ్వేంట్రా సమర్థిస్తున్నావంటే, అవును లేచిపోయి పెళ్లి చేసుకున్నారు, అదే మనం తీసుకొని వచ్చి వాళ్ళిద్దరికి పెళ్లి చేసాము అంటే నీ పొరువు అయినా కాపాడుతుంది మామ అన్నట్టుగా బాలు అయితే సలహా ఇస్తాడు. వాళ్ళ కులం ఏంటో తెలీదు, మన కులం ఏంటో తెలీదు, వాళ్ళు ముస్లిమ్స్ అంటారా అంటే అయ్యో ఇప్పుడు ఆ కులాల గురించి అన్నీ ఎత్తుతున్నారా, ఆయన మా లేచిపోయినోడు ఏం కులమా అని చెప్పని ముందు చూసుకున్నాడా, అదంతా బొద్దు, అబ్బాయి మంచివాడు, మన అమ్మాయిని ఇస్తే బాగా సంతోషంగా ఉంటారు, ఇద్దరు ప్రేమించుకున్నారు కాబట్టి అన్నట్టుగా ఇంకా బాలు మీనా కూడా చెప్పేటప్పటికి ఇంకా రంగా కామాక్షి కూడా అయితే ఒప్పుకుంటారు. ఇంకా మాణిక్యం కూడా అయితే ఇంకా తన అక్క కొడుకైన తన కోసం అయితే ఇంకా కామాక్షి రంగా వాళ్ళ ఇంటికి అయితే వస్తాడు. ఇంకా సమయానికి ఇంకా బాలు మీన అక్కడ ఉండరు. మా అబ్బాయిని చేసుకోండి, మేము బిర్యానీ మటను ఈ రెండు కలిసిపోయినట్టు మాదిరిగా అంటుంటే ఏంటండి మీరు పదే పదే బిర్యానీ మటన్ అని చెప్పి అంటుంటారంటే, అంటే నేను మటన్ కోట్లో పనిచేస్తాను కదా అందుకని నాకు అలాగే ఉంటుంది అని చెప్పని అన్నట్టుగా అంటూ ఉంటే ఇంకా ఆ విషయము సరే మా మేనలుడు నా కూతురు వరుస అయిన అమ్మాయి ఉన్నారు, వాళ్ళిద్దరు కూడా రేపు వస్తారు, అన్నీ మనం మాట్లాడుకొని వాళ్ళిద్దరికి పెళ్లి చేద్దామని అనుకుంటారు. ఇంకా అసలు కథ ఏంటి అంటే ఇంకా మాణిక్యం అక్కడికి వచ్చేసరికి ఇంకా ప్రభావతి అందరూ అయితే అక్కడ ఉంటారు. ఇంకా మాణిక్యం అయితే ఇంకా రోహిణి చూసేసి అయ్యో నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటే నా అక్క కొడుకు పెళ్లి సంబంధం మాట్లాడడానికే వస్తున్నాను అంటే ఇది నా పిన్ని బాబాయ్ అంటే మా అత్త అన్న వదినల ఇల్లు, ఇప్పుడు కానీ నేను చూశానంటే మొత్తం నాశనం అయిపోతుంది అని చెప్పని ఎక్కడి నుంచి వెళ్ళిపో అంటుంది. అయ్యో నేను ఈ పెళ్ళికి నేనే మొదట ముద్దాయిని, నా అల్లుడి పెళ్ళికి నేను లేకపోతే మా చెల్లెలు మా అక్క ఊరుకుంటుందా అన్నట్టుగా తను చెప్తూ ఉంటే నువ్వు నన్ను ఇలా ఇరికిస్తావని అనుకోలేదు అని చెప్పనని ఇంక రోహిణి అయితే ఇంకా మాణిక్యం అయితే కాళ్ళని పట్టుకుంటాను ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పని అంటుంది. నేను ఇంకా అన్నీ చెప్పి చూడంగా మాణిక్యం అయితే ఒప్పుకోను, సరే నేనేం చెప్పేశా, ఇప్పుడు నేను ఏదో ఒక కథ చెప్పి నేను తప్పించుకుంటా, మా అత్తయ్యకి నువ్వు కనిపించావో నిన్ను ఇంకా ఉతుకారేస్తుందని చెప్పి భయం పెట్టేస్తుంది.